గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శరత్ గరిమెల్ల గారు ఉన్నారు, కంపాస్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్, అలాగే కెరీర్ కౌన్సిలర్. సో ఆయనతో మాట్లాడి ఇప్పుడు ప్రెసెంట్ కెరీర్స్ ఎలా ఉన్నాయి, కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఆయన మాటలోనే తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, వెల్కమ్ టు ఆ షో. ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్. వండర్ఫుల్. సో పిల్లలు ఇప్పుడు +2 అయ్యాక కామర్స్ అండ్ హ్యుమానిటీస్లో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలంటారు? అదే చాలా మందికి ఎంపీసీ బైపీసీ చేసే వాళ్ళు ఐఐటి రాస్తారు, నీట్ రాస్తారు, వచ్చినా రాకపోయినా రాస్తారు. కానీ కామర్స్ స్టూడెంట్స్ హ్యుమానిటీస్ తీసుకునే వాళ్ళకి మెజారిటీగా సిఏ ఫౌండేషన్ రాయొచ్చు అని చాలా మందికి తెలుసు, కానీ దాన్ని మించిన కోర్సులు తెలియదు. సిఏ ఫౌండేషన్ అనేది ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, కానీ అది కాలేజ్కి వెళ్ళేది కాదు. ఎందుకు ఐఐటి రాస్తారంటే ఐఐటి పెద్ద ఇన్స్టిట్యూట్ కాబట్టి అక్కడ చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు కానీ చదువుకునే ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది. సో కామర్స్ అండ్ హ్యుమానిటీస్కి వచ్చేసరికి ఎంట్రన్స్ పైన పెద్దగా అవగాహన లేదు. సో బ్రాడ్ లెవెల్గా చెప్పాలంటే ఒక 3 ఎంట్రన్స్లు అనుకోవచ్చు. సిఏ ఫౌండేషన్, కాస్ట్ అకౌంటింగ్ కాకుండా మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలనుకోండి. చాలామంది ఐఐటి చదువుకుని ఐఐఎమ్స్కి వస్తారు. ఐఐఎమ్స్ ఇప్పుడు 5 ఐఐఎమ్స్ ఐఎమ్ ఇండోర్, రోహ్తక్, రాంచీ, బోధ్గయా, జమ్మూ అండ్ కాశ్మీర్ డైరెక్ట్గా ఇంటర్ తర్వాతే బీబీఏ ప్లస్ ఎంబీఏ ఆఫర్ చేస్తున్నారు. దానికి ఐపీ మ్యాట్ అని ఒక ఎంట్రన్స్ రాయాలి, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఈ టెస్ట్ రాస్తే వాటిలో వచ్చే అవకాశం ఉంది. అవి కాకుండా నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, కాకినాడలో ఐఐఎఫ్టి, హైదరాబాద్లో నల్సర్, ఇవి కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తే చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా స్కోర్ యాక్సెప్ట్ చేస్తాయి. ఇది కాకుండా సింబియోసిస్, మణిపాల్ యూనివర్సిటీ, క్రైస్ట్ యూనివర్సిటీ, నార్సింహుంజీ, జేవియర్స్ లాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి వాటి ఎంట్రన్స్ ఉంటాయి, కానీ ప్యాటర్న్ సిమిలర్గా ఉంటుంది. ఒకటి మేనేజ్మెంట్ పైన. లేదు ఎవరికైనా లా పైన ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాళ్ళు క్లాట్ అనే ఎగ్జామ్ రాయొచ్చు, కామన్ లా యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది బేసికల్గా లీగల్ అవేర్నెస్, వర్బల్, లిటిల్ యాప్టిట్యూడ్. సో కొంతమంది మ్యాథ్, నాలాంటి వాళ్ళకి మ్యాథ్ ఇంట్రెస్ట్ లేదు, రాని వాళ్ళకి క్లాట్ బెటర్, ఎందుకంటే అందులో 20% మ్యాథ్ ఉంటుంది. లీగల్ అవేర్నెస్, లాజికల్ రీజనింగ్, వర్బల్ పైన, కరెంట్ అఫైర్స్ పైన టెస్ట్ ఉంటుంది. వీళ్ళు క్లాట్ అనేది నేషనల్ లెవెల్ టెస్ట్. అబౌట్ 20 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి. లైక్ హైదరాబాద్లో నల్సర్ ఉంది, 3rd ర్యాంక్. బెంగళూరులో ఎన్ఎల్యూ బెంగళూరు ఉంది, ఢిల్లీ లా యూనివర్సిటీ ఉంది, అట్లనే మన వైజాగ్లో ఎన్ఎల్యూ వైజాగ్ ఉంది. ఇట్లా 20 odd నేషనల్ లా యూనివర్సిటీస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లాట్. క్లాట్ ప్రిపేర్ అవుతే ప్రైవేట్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్, సింబియోసిస్ లా టెస్ట్ కానీ, నార్సింహుంజీ కానీ, క్రైస్ట్ కానీ కూడా రాయొచ్చు. అలానే ఏఐఎల్టీ అని ఢిల్లీ యూనివర్సిటీకి సపరేట్ టెస్ట్ ఉంది. ఈ టెస్ట్స్కి ప్రిపేర్ అయ్యి రాయొచ్చు. ఇది లా వైపు. 3rd బ్రాడ్ కేటగిరీ, సపోజ్ కొంతమంది స్టూడెంట్స్కి జర్నలిజం కానీ, మీలాగా యాంకరింగ్ కానీ, ఇంగ్లీష్లో వెళ్ళాలన్నా, వేరే ఎనీ ఫారిన్ లాంగ్వేజెస్ వైపు వెళ్ళాలన్నా, పొలిటికల్ సైన్స్ వైపు వెళ్ళాలన్నా, హిస్టరీ వైపు వెళ్ళాలన్నా, సోషల్ సైన్సెస్ వైపు వెళ్ళాలన్నా, ఎకనామిక్స్ వైపు చేయాలన్నా, సెంట్రల్ యూనివర్సిటీస్కి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఉన్నారు, ఆయన చదువుకున్న సెయింట్ స్టీఫెన్స్, విచ్ ఈజ్ అన్ పార్ట్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ. అట్లనే శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, మిరాండా హౌస్, బనారస్ హిందూ యూనివర్సిటీ, మన హైదరాబాద్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ఇవి యాక్సెప్ట్ చేసే టెస్ట్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఈ టెస్ట్ అయితే ఏ స్టూడెంట్ అయినా రాయొచ్చు, మిగతా 2 వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి తీసుకోవచ్చు. సో ఇవి 3 బ్రాడ్ కేటగిరీ ఆఫ్ ఎంట్రన్సెస్. అపార్ట్ ఫ్రమ్ ప్రైవేట్ కాలేజెస్ రాయగలి. అట్లా ప్రైవేట్ కాలేజెస్ అశోక యూనివర్సిటీ, ఫ్లేమ్, ఇవన్నీ వాళ్ళ ఎంట్రన్స్లు కండక్ట్ చేస్తారు. ఇవన్నీ స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి రాయొచ్చు. ఓకే, లవ్లీ. అంటే చాలా మందికి అపోహ ఏంటంటే మనము ఐఐటి లేకపోతే జేఈలో మొత్తం క్రాక్ చేస్తేనే మనకు ఫ్యూచర్ ఉంది అన్నట్టు ఒక బౌండరీస్ అనేది సెట్ చేసేసారు, కెరీర్లో ఒక గ్రోత్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇట్ ఈస్ లైక్ సో ఈజీ టు అండర్స్టాండ్ దట్ థింగ్స్ కెన్ ఆల్సో బీ గుడ్ ఇన్ అ నార్మల్ వే. లైక్ యూ కెన్ go for CA or LLB or in that way which are easier, and you can have a career growth in an easier way. అపార్ట్ ఫ్రమ్ దాట్. సో చాలా చక్కగా చెప్పారు. ఇంకోటి ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళొచ్చు, అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను నా స్కూల్లో చదువుకున్నప్పుడు నా మ్యాథ్స్ సైన్స్ పెద్దగా రాదు. ఆఫ్ కోర్స్ అందరిలాగానే నన్ను కూడా పూర్ స్టూడెంట్ అన్న బ్రాండ్ వేశారు.
మా నాన్నగారు వస్తున్న 10th సెకండ్ క్లాస్ వస్తే ఊరంతా చాక్లెట్లు పంచిపెట్టారు స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు. కానీ బేసిక్గా దాని తర్వాత మా పేరెంట్స్ సపోర్ట్ చేసి నీకు కావాల్సిన కోర్స్ తీసుకోన్నప్పుడు నేను కామర్స్ అండ్ హ్యుమానిటీస్ వైపే వెళ్ళాను. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. తర్వాత ఎప్పుడు చదువుకొని ఎవరు అడగవలసిన అవసరం రాలేదు. ఎడ్యుకేషన్ దాని ప్రకారంగానే ముందుకెళ్ళింది. సో యాక్చువల్లీ నా ఓన్ పర్సనల్ బేసిస్ పైన కూడా నేను కెరియర్ అనాలిసిస్ చేశాను. స్టూడెంట్స్కి మ్యాథ్స్ సైన్స్ రాకపోతే ప్రపంచం ఆగిపోతుందా అనేది. సో దాని బేస్ పైన ఈ రీసెర్చ్ చేసింది, ఇన్స్టిట్యూట్స్ తెలుసుకుంది. మన పార్ట్ ఆఫ్ ది వరల్డ్లో కొంచెం మరీ ఎక్కువ ఉంది. అంటే ఐ థింక్ బికాస్ మన స్టేట్స్లో ఐటీ పెద్ద ఇది కాబట్టి ఆస్పిరేషన్ అది. వీటిపైన పెద్దగా ఆస్పిరేషన్ తెలియదు. లాయర్ అనగానే నల్ల కోట్ వేసుకుని కోర్టులో వాదిస్తారని ఒక అపోహ ఉంది. కార్పొరేట్స్లో లీగల్ అడ్వైజర్స్ కింద తీసుకుంటారు, లీగల్ కన్సల్టెంట్స్ కింద తీసుకుంటారు, ఆర్బిట్రేటర్స్ కింద తీసుకుంటారు. సో దానికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో సార్ ఇప్పుడు మీరు చెప్పిన వాటికి ఈ ఎంట్రన్సెస్కి ఎలాంటి కోచింగ్ తీసుకోవాల్సి వస్తుంది? ఇది ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్ ఎంపీసీ బైపీసీ వాళ్ళు చదువుకున్న సబ్జెక్టే ఎంట్రన్స్లో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఎంట్రన్సెస్లో ఎక్సెప్ట్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ విచ్ ఇస్ సబ్జెక్ట్ బేస్డ్, మిగతా టెస్ట్లు అది ఐపీ మ్యాట్ కానీ క్లాట్ కానీ ఎక్కువగా యాప్టిట్యూడ్, లాజికల్, వర్బల్ పైన ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని కాలేజీలు పర్సనల్ ఇంటర్వ్యూ, జీడీ కూడా చేస్తారు. ఒక 2 పక్కన పెట్టండి. ఈ 3 అవుతే ఎక్కడ 10th కానీ ఏ సబ్జెక్ట్లో కవర్ అవ్వదు. సో ఆబ్వియస్లీ దానికి కూడా ఎట్లా అయితే ఎనీ ప్రొఫెషనల్ ఎగ్జామ్కి ట్రైనింగ్ తీసుకుంటారో వీటికి కూడా ఈ 3 బేసిస్ పైన యాప్టిట్యూడ్, లాజికల్, వర్బల్ పైన కోచింగ్ తీసుకోవాల్సి వస్తుంది. దీంట్లో బేసిక్ ట్రిక్ ఏంటంటే అఫ్కోర్స్ 9th 10th మ్యాథ్సే. మీరు ఎంపీసీఓ చేయక్కర్లే, కానీ మినిమం మ్యాథ్ ఫర్ కోచింగ్ కావాలి. అది మోస్ట్లీ ఇంపార్టెంట్. అంటే హౌ టు సాల్వ్ దెమ్ ఫాస్ట్, రెగ్యులర్ ప్రాక్టీస్. సో ఎట్లాంటి వాటిపైన కోచింగ్ తీసుకుంటారో వీటి బేస్ పైన కోచింగ్ తీసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే కొంచెం ఇంటర్వ్యూ స్కిల్స్ పైన కొంచెం ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోగలిగితే, ఎందుకంటే ఆ స్కిల్స్ కూడా ఎక్కడ స్కూల్లో +2లో నేర్పించరు. తీసుకుంటే ఎనీ టాప్ కాలేజెస్లో క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సో నార్మల్గా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయనుకోండి మా కాలేజ్ లాగా, వాళ్ళు ఇంటర్తో పాటు ఆ సిలబస్ కూడా దాంతోపాటు కంప్లీట్ చేస్తారు. వాళ్ళు ఇంటర్ అయిపోయేసరికి ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ రాయడానికి మోస్ట్లీ ఎగ్జామ్స్ అన్ని మే జూన్లో ఉంటాయి. ఒక్క క్లాట్ మాత్రం డిసెంబర్లో అవుతుంది. అంటే కోర్స్ అవ్వకముందే, అంటే 25లో ఎన్రోల్ అవుతే 27 డిసెంబర్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. అంటే ఇస్ ఇట్ ఎనీ పర్టిక్యులర్ రీజన్ ఉందా డిసెంబర్లో? వాళ్ళు క్రాట్ అబౌట్ 2 years బ్యాక్ చేంజ్ చేశారండి. అంటే అడ్మిషన్ అంటే 26 డిసెంబర్లో ఉంటుంది. వాళ్ళు బేసిక్గా టైం ఫర్ వాల్యుయేషన్, కౌన్సిలింగ్ అవన్నీ కవర్ అవుతాయని చెప్పేసి. అంటే ఇట్స్ కామన్ అండి. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ డిగ్రీ తర్వాత క్యాట్ రాస్తారు, వెరీ పాపులర్. అది కూడా డిసెంబర్లోనే అవుతుంది, నవంబర్ డిసెంబర్లో. కోర్స్ అవ్వకముందే టైం ఉంటుంది కదా కౌన్సిలింగ్ కి, సెలక్షన్ కి అని చెప్పేసి ముందు కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే బేసిక్ గా చాలా మంది చదువుకుంటారు, చాలా చదువుకుంటారు, బట్ దే డోంట్ నో హౌ టు ఫేస్ ద వరల్డ్ ఇన్ పర్సన్. బయటికి వెళ్ళేసరికి చదవడం మాత్రం టాప్ చేసేస్తారు, దే కాంట్ ఫేస్ ద వరల్డ్ ఇన్ పర్సన్. సో మీ దగ్గరకు వచ్చేసరికి ఎలా అంటే హ్యూమానిటీస్ లో అది కూడా కవర్ చేస్తారు అని చెప్పడం జరిగింది. అంటే యాక్చువల్లీ చాలా ఐఐటీస్లో నడుస్తుంది స్టోరీ. కోచింగ్ ఫ్యాక్టరీస్ నుంచి పాస్ అయ్యి వెళ్తున్నారు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, క్లాస్ అంతా స్టేట్ ఫస్ట్లో ఉన్నారనుకోండి, ఆ కాంపిటీషన్ అనేది సివియర్ ఇంటెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్లస్ ఈ ప్రొఫెషనల్ కాలేజెస్లో స్పూన్ ఫీడింగ్ ఉండదు, గైడ్లు ఇయ్యరు, మెటీరియల్ ఉండదు, షూర్ షార్ట్ క్వశ్చన్ ఉండదు, మోస్ట్లీ కాన్సెప్షువల్ టెస్టింగ్ ఉంటుంది. వీళ్ళందరూ మగప్ చేసి పాస్ అయిపోయి ర్యాంకులు వచ్చేసి మార్కులు వచ్చేసి దానికి సంతోషపడి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి సర్వైవల్ కష్టం అయిపోతుంది. ఆ స్ట్రెస్కి చాలా మంది అన్ఫార్చునేట్లీ సూసైడ్స్ అవి కూడా వినబడ్డాయి. కానీ సో సర్వైవ్ అవ్వడానికి అవి సరిపోవు. ఎస్పెషలీ కామర్స్ అండ్ హ్యుమానిటీస్లో ఫ్యూచర్కి బేసిక్ ప్రజెంటేషన్ స్కిల్స్, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, వర్కింగ్ ఇన్ గ్రూప్స్, ఇలాంటి బేసిక్ లైఫ్ స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలంటే వాళ్ళు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయించడము, టాస్క్స్ చేయడము, క్లాస్లో ప్రజెంటేషన్స్ ఇప్పించడము, కేస్ స్టడీ అనాలిసిస్ చేయడము, మినిమం యాక్టివిటీ నోట్స్ రాయించినా కూడా గొప్పే. ఆ గైడ్లు ఇవ్వడం మానేయాలి. సో అవి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇఫ్ దే వాంట్ టు ఎక్సెల్ ఇన్ సచ్ ఇన్స్టిట్యూట్స్, ఇంటర్లో మార్క్స్ ఇస్ ఓకే, అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ది స్కిల్ సెట్. వీటితో పాటు అవి కూడా నేర్చుకోవాలి. అది ఒక
ఇన్నేళ్ళు నేర్చుకోలేదు కాబట్టి ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా మొదలెట్టాలి. రైట్. సో అది కూడా కన్సిడర్ చేయాలి ఎస్, అని అంటున్నారు. సో కరెక్ట్. నాకు ఎలా అనిపిస్తుందంటే నేను చదువుకుంది ఎంపీసీ. ఓకే. సో నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే అబ్బా నేను కామర్స్ అండ్ హ్యూమానిటీస్ తీసుకుంటే ఇంకా ఇప్పుడు ర్యాపో ఇంకా బాగుండేదేమో అని అనిపిస్తుంది మీతో మాట్లాడిన తర్వాత. అంటే నేను కొంతమంది ఫ్యాషన్ డిజైన్స్ నేనేమనుకున్నా, ఫ్యాషన్ డిజైన్ అంటే ఏముందంటే కట్ చేస్తారు ఏదో టైం పాస్ కోర్స్ అనుకున్నాను. బట్ నేను కొంతమంది వాళ్ళ ఇలిస్ట్రేషన్స్, బేసిక్ ఇలిస్ట్రేషన్ స్కిల్స్ ఉండాలి, మంచి డ్రాయింగ్ స్కిల్స్ ఉండాలి. ప్లస్ వాళ్ళ వర్క్ ఒకప్పుడు 12 hours 13 hours నడుస్తుంది ప్రాజెక్టు. వాళ్ళేమి కంప్లైంట్ చేయరు, టైర్లెస్గా పనిచేస్తారు కూర్చొని. అంటే ఏదైనా క్రియేట్ చేయాలంటే నీడ్స్ లాట్ ఆఫ్ Right. వర్క్. అది డ్రాయింగ్స్ చేసి దాన్ని కట్ చేసి దాన్ని కుట్టి దాన్ని మరి స్కూల్లో ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు చదువు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఎన్ని అవర్స్ అని చేస్తారు. పిల్లలు సమ్మర్లో క్రికెట్ ఆడ ఆపేస్తారా? ఎండని చేసి కంప్లైంట్ చేస్తారా? వాళ్ళు చదువు వచ్చేసరికి ఎందుకు ఆగిపోతున్నారు? సో బేసిక్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని అవర్స్ అని చేస్తారు. రీడింగ్ ఇంట్రెస్ట్ రీడింగ్ చేస్తారు, దాన్ని ఫోర్స్ చేయక్కర్లేదు. నచ్చితే ఏదైనా చేస్తారు. ఇప్పుడు పిల్లలు ఎవరు సగమంది పుస్తకాలు చదవడం మానేశారు, లైబ్రరీస్ వ్యానిష్ అయిపోతున్నాయి. ఎందుకంటే మోస్ట్లీ వీడియో ఆడియో ఎక్కువ అయిపోయింది. నథింగ్ రాంగ్ విత్ వీడియో ఆడియో, కానీ దాంతో పాటు సమ్ రీడింగ్ స్కిల్స్ టు బిల్డ్ క్రియేటివ్ ఎబిలిటీ ఉండాలి. విజువల్ మీరు పుస్తకం చదివినప్పుడు మీరు ఇమాజిన్ చేస్తారు, ఆ ఇమాజినేషన్ మిస్సింగ్ అయిపోయిన మీరు చూస్తే ఎవరి ఇమాజినేషన్ చూస్తున్నారు. అది బేసిక్ రిక్వైర్. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లాంగ్వేజ్ లాంటి టూల్స్ వచ్చిన తర్వాత నేనే యాజ్ ఎ టీచర్ స్లైడ్స్ చేయడం మానేశాను. చాట్ జీపీటీలో నా టెక్స్ట్ పెట్టి నాకు ఇది కావాలి, ఇదిగో నా మెటీరియల్, దీనికి స్లైడ్స్ చేయండి, అది మంచిగా 10 స్లైడ్ నేను చేయడం కంటే బాగా చేసిస్తున్నాను. సో నాతో దాంతో నేను ఆ స్లైడ్స్తో ఏం చేస్తానో అది నా డిపెండెన్సీ. దానివల్ల ఏదైనా డిఫరెన్సియేషన్ వచ్చిందంటారా? ఇప్పుడు చాలా వచ్చిందండి. నేను బేసిక్ క్లరికల్ జాబ్స్, కంప్యూటింగ్ జాబ్స్, కోడింగ్ జాబ్స్ ఎగిరిపోతాయి గ్యారంటీ. ఎందుకంటే సిస్టమ్ బాగా చేస్తుంది మనకంటే. ఎక్కడ హ్యూమన్ బీయింగ్ అపీల్ ఎక్కడ వస్తుందంటే క్రియేటివ్ ఎబిలిటీ. క్రియేటివ్ అంటే డ్రాయింగ్ అది కాదు, ఎబిలిటీ టు మేక్ డిసిషన్స్, ఇమాజిన్ అండ్ థింక్ ఆన్ అవర్ ఓన్. అది సిస్టమ్ చేయలేదు. దానికి ప్రాంప్ట్ ఇస్తేనే ఆలోచిస్తుంది. అసలు ఏం ప్రాంప్ట్ ఇవ్వాలో కూడా తెలియాలి కదా. సో ఆ బేసిక్ స్కిల్స్ ఒకవేళ అది స్కిల్ అండి, ఇట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్ థింగ్, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఐక్యూ. ఇట్ ఈస్ అక్వైరబుల్ ప్రాక్టీస్. స్లోగా చేస్తే ఇట్ విల్ ఫిగర్ అవుట్ యువర్స్. షార్ట్ కట్స్ తీసుకోకుండా ఇవి నేర్చుకుంటే దే విల్ సర్వైవ్. ఇది మీరు ఎన్ని రీసెర్చ్ చదవండి కెరియర్స్ పైన, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ కంపెనీస్ లైక్ గూగుల్ విచ్ హ్యావ్ వెరీ టఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇవే టెస్ట్ చేస్తారు. మీకు ఐక్యూ ఉందా 10 మార్కులు వచ్చాయని కాదు. సో ఇవి ఎక్వైర్ చేయగలిగితే వాళ్ళు చదువుకునే కాలంలో దే డూ ఎక్సీడింగ్లీ వెల్. ఓకే, సో టాప్ కాలేజెస్ రావాలి అంటే ఏమేమి చేయాలి అంటారు? అంటే అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ కాకుండా పిల్లలు ఆర్ పేరెంట్స్ ఎలాంటి గైడ్ లైన్స్ పాటించాలి అంటారు? వన్ ఇందా చెప్పినట్టు అఫ్ కోర్స్ ఇంటర్లో వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్స్ కాన్సెప్షియల్లీ నేర్చుకోగలరు, అంటే అప్లికేషన్ బేస్డ్. మొన్న మధ్యన 10th క్లాస్ పిల్లలు ఎవరో పాస్ అయ్యి 98% వస్తే ఏమున్నా ఎకనామిక్స్లో అంటే వాళ్ళు సోషల్లో నేషనల్ ఇన్కమ్ నేర్పించారండి అన్నారు. నేను ఇండియా నేషనల్ ఇన్కమ్ ఎంత అని అడిగాను, ఎందుకంటే పెద్ద క్వశ్చన్ తెలియదు. మొన్నే వచ్చింది పేపర్లో, వీఆర్ నౌ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. జపాన్ జస్ట్ ఓవర్టేక్ చేసాం. మొన్నట 5th ఉండేది, వీఆర్ అబౌట్ $4 trillion ఎకానమీ. మరి స్కూల్లో ఏం చేస్తారంటే అక్కడి వరకు చెప్పి ఆపేస్తున్నారు. ఇండియా నేషనల్ ఇన్కమ్ ఎంత, వేరే నేషనల్ ఇన్కమ్ ఎంత, అసలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ ఏంటి, అలా రాసింది కూడా నామినల్ ఇన్కమ్ అని. నామినల్ జీడిపి అంటే ఏంటి, రియల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలే, కానీ బేసిక్గా ఒక స్టూడెంట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇన్ డీటెయిల్ ఫుల్ ఫ్లెజ్గా నేర్చుకోవాలి. దాన్ని ఏం చేస్తారంటే ఇది చాలా కాలేజెస్లో దురదృష్టవశాత్తు ఇది 2 marks క్వశ్చన్, ఇది 10 marks క్వశ్చన్. సో ఈ 2 marks నువ్వు అవాయిడ్ చేసిన పర్లే, ఈ 10 మార్కులు నేర్చుకోవాలి. వాళ్ళు ఆ విధంగా నేర్చుకుంటున్నారు, కానీ ఫౌండేషన్ దానికి ఏమీ నేర్చుకోవట్లేదు. బేసిక్ కాన్సెప్షువల్ లెవెల్ నాలెడ్జ్ లెవెల్స్ నిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటమ్ లైన్ అండ్ కామర్స్ అండ్ హ్యూమానిటీస్. చాలా మంది సైన్సెస్లో ఎందుకు స్ట్రగుల్, నేను పర్సనల్గా
అబ్స్ట్రాక్ట్గా అనిపిస్తుంది. అంటే రియల్ టైంలో నాకు ఎక్కడ ఆల్జీబ్రా ఎక్కడ వాడతారో నా ఆలోచన వస్తుంది. లేవని కదా, ఉంటాయి, నాకు తెలియదు. సో ప్రాక్టికల్ కానీ కామర్స్, ఎకనామిక్స్, హ్యుమానిటీస్ ఆర్ ఆల్ అరౌండ్ అస్. పొలిటికల్ సైన్స్ కానీ, బిజినెస్ ప్రతి- కానీ, ఆ. అకౌంట్స్ కానీ. సో అది రియల్ వరల్డ్. సో కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పోజర్, కాన్సెప్ట్ టు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ నేర్చుకోవడం నంబర్ 1 రిక్వైర్మెంట్. 2, ఇందాక చెప్పినట్టు లైఫ్ స్కిల్స్ ఆర్ క్రిటికల్. అంటే ప్రజెంటేషను, ప్రొఫెషనల్ ప్రజెంటేషన్ స్కిల్స్. మళ్ళీ స్కిల్స్ అంటున్నాను, మనం పుట్టగానే ఎవరికి బిహేవియరల్ స్కిల్స్ తెలియదు, రైట్. ఎవరో నేర్పిస్తే నేర్చుకుంటాం. అవును. ఇవి కూడా అంతే, నేర్చుకుంటే కొంచెం రోజులు యూస్ చేస్తే తెలుస్తుంది. మూడోది చెప్పినట్టు అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ క్రిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్, వాళ్ళు కొంచెం దే షుడ్ బి ఏబుల్ టు అనలైజ్ స్టఫ్, కేస్ స్టడీ అనాలిసిస్, డెసిషన్ మేకింగ్, ఇట్లాంటి నేర్చుకుంటే ఎనీ టాప్ ఇన్స్టిట్యూట్స్లో సర్వైవ్ అయ్యే కేపబిలిటీ, ఎక్సెల్ అయ్యే కేపబిలిటీ. పేరెంట్స్ ఐ థింక్ కరెంట్ అఫైర్స్ పైన ఒకవేళ పుష్ చేయగలిగితే దట్ విల్ బి గ్రేట్. కరెంట్ అఫైర్స్. మినిమం రియలీ నువ్వు ఏం చేస్తావు, ఆ పబ్జీ, ఫ్రీ ఫైర్ కొంచెం పక్కన పెట్టి, ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అట్లీస్ట్ 30 minutes, లెట్ దెమ్ సీ సమ్ న్యూస్ ఆర్ రీడ్ న్యూస్ పేపర్, 1 editorial పర్ డే. కొంచెం ఏదో ఇన్సెంటివైజ్ చేయండి, వాళ్ళు ఎడిటోరియల్ చదివి నాకు చెప్పు అని. టేక్ ఎన్ ఇనిషియేట్. ఎస్, అది కొంచెం చేయగలితే యాజ్ అన్ హ్యాబిట్, ఐ థింక్ కిడ్స్ విల్ డూ వెల్. చాలా మందికి బేసిక్ కరెంట్ అఫైర్స్ పైన నాలెడ్జ్ లేదు. వాళ్ళు పొద్దున కూడా ఎవరినో కలిశాను, పుల్వామా విన్నావా అన్నాను, ఐ డోంట్ నో అన్నాడు. అంటే ఐ వాజ్ షాక్. ఓ మై గాడ్. అన్ని చోట్ల ఉంది, అది ఎట్లా వినలేదు, ఏమో తెలియదు ఎగ్జాక్ట్గా అన్నాడు. సో ఐ వాజ్ లిటిల్ టేకెన్ బ్యాక్. మేబీ నా శాంపుల్ సైజ్ చిన్నది, కానీ చాలా వరకు కరెంట్ అఫైర్స్ పైన నాలెడ్జ్. అంటే కరెంట్ అఫైర్స్ అంటే కౌన్ బనే కరోడ్పతిలో రాక్కర్లే, బేసిక్ ఇది Knowledge, ఇండియాలో ఇది అవుతుంది, ఇది జరుగుతుంది. ఇది బేసిక్ సిచ్యువేషన్ ప్రెజెంట్ కొంచెం ఇప్పుడు ఇలా ఉంది. తెలిస్తే, కొంచెం ఒక ఒపీనియన్ అట్లాంటివి తెలుసుకోగలితే ఇట్ విల్ బి గ్రేట్. ఐ థింక్ దిస్ 4 things దే షుడ్ డూ. ఓకే, సో ఇప్పుడు మీరు మల్టిపుల్ గా కెరీర్ ఆప్షన్స్ చెప్పారు కదా, అవునండి. సో అందులో మళ్ళీ కెరీర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే అదెలా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే, దిస్ గుడ్ క్వశ్చన్. సో నేనే బేసికలీ అనలైజ్ చేశాను, మల్టిపుల్ స్టడీస్ చదివాను. అంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అందరికీ వస్తుంది కదా, మనకి వచ్చినప్పుడు అసలు నేను ఏం చేస్తున్నాను, ఏం చేయొచ్చు అని చాలా సైకోమెట్రిక్ అనాలిసిస్ తీసుకున్నా, పర్సనాలిటీ అసెస్మెంట్స్ తీసుకున్నాను. నాకు అనిపించిన నియరెస్ట్ గుడ్ ఆన్సర్ ఇస్, నాకు కొంచెం రీడింగ్ హ్యాబిట్ ఉంది. సో వెన్ ఐ రెడ్ చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్, వెన్ ఐ సే సక్సెస్ఫుల్ ఫైనాన్షియలీ సక్సెస్ఫుల్ పీపుల్, దానికి చాలా డిఫరెంట్, అంటే ఆర్ పొలిటికలీ not సక్సెస్ఫుల్ be పీపుల్, సోషల్లీ సక్సెస్ఫుల్ Right. పీపుల్. నేను చూసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వర్క్డ్ ఆన్ ద స్ట్రెంగ్త్. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అసలు పేరెంట్, నేను కూడా మా అమ్మాయి రిపోర్ట్ కార్డ్ చూపిస్తే ఫస్ట్ ఇందులో తక్కువ వచ్చే చూస్తాను. మనం కంటిన్యూస్గా అందరూ ఏది తక్కువ వచ్చి, ఇందులో ఎందుకు తక్కువ వచ్చి అని అడుగుతాం తప్ప అందులో ఎందుకు ఎక్కువ వచ్చాయని ఎవరు పట్టించుకో. True. సో యాక్చువల్లీ ద మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. దాని మీద కాన్సన్ట్రేట్ యూ డోంట్ నో. వీక్నెస్ అడగండి, 10 చెప్పేస్తాను లైన్గా. ఒకవేళ మిమ్మల్ని మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ ఎబిలిటీ ఏంటి, మీ దేంట్లో పొటెన్షియల్ ఉందంటే అది వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. సో ఐ థింక్ పేరెంట్స్ షుడ్ హెల్ప్ దేర్ కిడ్స్ టు అండర్స్టాండ్ వేర్ దేర్ ఎబిలిటీ లైస్. కానీ ఒక్క చిన్న డిఫరెన్స్ ఏంటంటే దే షుడ్ నాట్ మిస్టేక్ విత్ ఏ హాబీ. కొంతమంది నాకు గేమింగ్ చాలా ఇష్టము అంటారు, మేబీ దట్ ఈస్ ఏ టైం పాస్, అది మీరు జీవితం మొత్తం కొంతమంది పెయింటింగ్ ఇష్టం, అండ్ ఇట్స్ ఎన్ హాబీ. యాజ్ ఎ లివింగ్ కెన్ యూ డూ పెయింటింగ్ అంటే మేబీ ఐ కాంట్ డూ. సో లైక్ ఐ లైక్ స్పీకింగ్, దట్ కెన్ మేబీ ఐ లైక్ మై కెరియర్. రైట్. కానీ అందరికీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోండి, ఎబిలిటీస్ ఆర్ ఓన్లీ అబౌట్ 5 ఎబిలిటీ ఏరియాస్ ఉంటాయండి. ఒకటి లింగ్విస్టిక్, మీలా అలాగంటే స్పీకింగ్ స్కిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఒకటి అనలిటికల్ లాజికల్, బేసికలీ న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అనాలిసిస్, పజిల్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇంకోటి స్పేషియల్, అంటే క్రియేటివ్ స్కిల్స్, వాళ్ళకి కలర్స్ అర్థమవుతాయి, పిక్చర్స్ అర్థమవుతాయి, కాంబినేషన్స్ అర్థమవుతాయి. టిపికల్ ఆర్కిటెక్చర్స్, ఫ్యాషన్ డిజైనర్స్, ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవాళ్ళు. ఇంకోటి ఫిజికల్ అండ్ మెకానికల్ స్కిల్స్, అంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ బాగుంటుంది. ఏమైనా ఫిజికల్ టాస్క్ ఇస్తే టు డూ ఎక్సీడింగ్లీ వెల్, లైక్ స్పోర్ట్స్ పీపుల్ ఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, they'll do extremely well in that. అట్లనే పీపుల్ స్కిల్స్, అంటే వెరీ పేషెంట్ విత్ పీపుల్, ఎమోషనలీ వెరీ స్టేబుల్, దే హ్యావ్ లార్జ్ ఫ్రెండ్ సర్కిల్. టిపికలీ డాక్టర్స్, ఏ గుడ్ డాక్టర్
ఈజ్ Oh. వెరీ పేషెంట్ విత్ దేర్ పేషెంట్స్. సీరియస్లీ Management, psychology, business are all basically. So if you can understand which is your top one, there is ఇది బ్లడ్ టెస్ట్ లాంటి, దీంట్లో ఫెయిల్ ఉండదు. ఏ ఎబిలిటీ ఎక్కువ ఉందో ఆ ఎబిలిటీ బేస్ పైన కెరియర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సమ్మన్ లెట్స్ సే ఫిజికలీ ఈజ్ వెరీ యాక్టివ్, ఈజ్ వెరీ పీపుల్ ఓరియంటెడ్, మేబీ హోటల్ మేనేజ్మెంట్ సూట్స్ దెమ్ వెల్. సర్వీస్, గెస్ట్ మేనేజ్మెంట్, వెరీ రివార్డింగ్ కెరియర్. కానీ చాలా మంది ఏదో లైట్గా తీసుకుంటారు. వెరీ రివార్డింగ్ Hotel కెరియర్, దే ఆర్ management, నీడెడ్ yes. ఎవ్రీవేర్. Right. మన హైదరాబాద్ చూడండి, ప్రతి హాఫ్ 1 hour 1 kilometer దిస్ ఇస్ గుడ్ రెస్టారెంట్. రైట్. They all need people. Right. So that's a great option. Today, lot of youngsters need counseling. Psychology is a great option. But depends on what. ఇప్పుడు చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారు, ఇది డిమాండ్ లో ఉందా, దీని జీతం ఎక్కువ వస్తుందా, ఈ కోర్స్ చేద్దాం. అది అక్కడ వాళ్ళు పప్పులో కాలేసేస్తున్నారు. అది తప్పు. ఇది ఇల్లు కొన్ని రోజుల తర్వాత అన్హ్యాపీనెస్ వస్తుంది. అంతే. ఫెయిల్యూర్ కూడా వస్తుంది. అట్ ద failure సేమ్ కూడా టైం దట్ యు విల్ బి గెట్ బోర్డ్ అండ్ యు విల్ నాట్ బి యాక్టివ్ అండ్ యు విల్ నాట్ బి. చాలా మంది ఎందుకు మరి మిడ్ లైఫ్ క్రైసిస్ లు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అది అది this ముందు is the నుంచే main మొదలెట్టచ్చు. ఎక్సెల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు దే హ్యావ్ ఫాలోడ్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ దే హ్యావ్ డన్ వెల్. Imagine Rajmouli trying for IIT. అయిపోయింది. He's creative, so he's done very well there. అప్పుడు ఒక మూవీ వచ్చేది కాదు, ఆయన మీదే Suppose Kohli parents said, no, you better do movies or movies. he's a sports person, he does well there. రైట్. So I think that is a baseline for selection of any career. ఓకే. సో మళ్ళీ కొంచెం పూర్ నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు, Yeah. లైక్ పీపుల్ లైక్ మీ హు ఆర్ గుడ్ టాకెటివ్ బట్ నాట్ గుడ్ అట్ స్టడీస్. Yes. సో ఐ వాజ్ నాట్ వెల్ అట్ స్టడీస్, Right. సో ఫ్రాంక్లీ స్పీకింగ్. సో అలాంటి వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి ఏం చెప్తారు? ఇది యాక్చువల్లీ చాలా మంది అకాడమిక్లీ పూర్గానే కామర్స్ అనేస్తారు, హ్యూమానిటీస్ అండి. అట్లా ఏమీ రూల్ లేదు. మా దగ్గర కొంతమంది 10 CGPA వచ్చిన వాళ్ళు కూడా కామర్స్ చేశారు. అగైన్ ఇందాక బేస్ చెప్పినట్టు ఇంట్రెస్ట్ బేస్, అకాడమిక్ పూర్ అని ఎవరు లేదండి. స్కూల్ అనేది ఒక నాలెడ్జ్ ప్లేస్, అలా అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. దీనిలో స్కూల్ దేని తప్పలేదు, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళు కొన్ని సబ్జెక్ట్ స్టూడెంట్స్కి నచ్చపోవచ్చు. మనమే ఒక 40 years 50 years వచ్చిన వాళ్ళు కూడా రోజు మిమ్మల్ని నువ్వు వేస్ట్ అంటే మనమే డౌన్ అయిపోతాం. పిల్లలు వాళ్ళు 16-15 years వాళ్ళు వాడిని యావరేజ్ పూర్ స్టూడెంట్ అని బ్రాండింగ్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఇది ఇంతే, నేను ఇలానే ఉన్నాను, చదవని ఇంకా వదిలేసాను. అదే ప్రిపేర్ ఇంకా పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి మా అబ్బాయి పూర్ స్టూడెంట్ అంటే, అట్లీస్ట్ యాజ్ ఎ పేరెంట్ యూ డోంట్ సే దట్. ఇసే మా స్టూడెంట్కి ఈ అకాడమికలీ మేబీ వాళ్ళు ప్రాక్టికల్ కోర్స్ వర్క్ మైట్ బి మోర్ ఇంట్రెస్టెడ్, హ్యాండ్స్ ఆన్ కోర్సెస్. ఇట్ కుడ్ బి డిజైన్, it could be interior designing, it could be hotel management. They're more practical. అలాంటి కోర్సెస్ ఆర్ లైక్ తెలుగు, చాలా మిస్కన్సెప్షన్ ఇంగ్లీషే కమ్యూనికేషన్ అనేది, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ డజంట్ నీడ్ టు బి ఓన్లీ ఇంగ్లీష్. ఏ లాంగ్వేజ్ అయినా ప్రొఫెషనల్గా మాట్లాడగలుగుతారా, అది జర్నలిజం అయి ఉండొచ్చు. మీ 850+ మీడియా ఛానల్స్ ఉన్నాయి, అందరికీ యాంకర్లు కావాలి, స్క్రిప్ట్ రైటర్స్ కావాలి, వాళ్ళు ఓన్ లాంగ్వేజెస్లో కావాలి. వాళ్ళు దొరకట్లే కూడా. రీసెంట్గా సమ్ ఎక్స్ మీడియా ఛానల్ సెడ్ మలయాళం ఎవరైనా నేర్పించాలన్నారా, ఇది ఎక్కడి చెత్తగా అనుకున్నారు. సో అంటే దెర్ ఈస్ మ్యాసివ్ డిమాండ్ ఇన్ దర్ ఓన్. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోతే అవి కూడా చూసుకోవచ్చు. సో మేబీ సో కాల్డ్ యావరేజ్ పూర్ మార్క్స్ స్టూడెంట్స్కి they're conceptually not strong but maybe practically good. So వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఆర్ వాళ్ళు they can also get into lot of vocational trainings. Vocational training could be as simple as mobile repair, or plumbing or electrical or actually I think they are paid more than us. ఇంకా ఇండియాలో ప్రొఫెషనల్ కోర్సెస్ ఫర్ దెమ్ రాలే, కానీ వేరే కంట్రీస్లో అంటిల్ దే హ్యావ్ ఎ సర్టిఫికేషన్ వాళ్ళని ప్లంబర్ కిందో ఎలక్ట్రిషియన్ కిందో కార్పెంటరీ కిందో తీసుకోరు. దే ఆర్ నాట్ యూస్డ్, దే ఆర్ యాక్చువల్లీ పేడ్ వెల్. స్కిల్ బేస్డ్ కోర్సెస్, సో దే కెన్ థింక్ ఆఫ్ స్కిల్ బేస్డ్ కోర్సెస్. కుకింగ్, దానికి ఏం ఎడ్యుకేషన్ అవసరం ఉంది, ఆర్ ఈవెన్ సర్వీస్ ఇన్ హోటల్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్, దానికేం అక్కర్లేదు. ఈ మధ్య రీల్స్ చేసి చాలా మంది ఎక్కువ సంపాదిస్తున్నారు. బట్ ఇట్ నీడ్స్ ఎ స్కిల్ సెట్. నేను ట్రై చేశాను, ఏమైనా ఒకసారి వీడియో పెట్టి
I couldn't do it. It needs a different skill set altogether. రైట్. So you have to identify that and work on it. నాకు తెలిసిన నా ఓన్ ఫ్రెండ్స్ ఉన్నారు. If I can name a few, I had a friend called Ranjit. Of course, he studied till BCom, but ఇప్పుడు కాదు, ఎప్పుడు నా ఏజ్. He started an YouTube channel called Geeky Ranjit. He's quite popular. He has 3 lakhs viewers or something. He's doing extremely well. ఓ నైస్. But he followed what he likes. Right. What he does, I can't do. రైట్. సో మనకు నచ్చింది మనం చేసి మనం ఫాలో అవుతే మాత్రం వీ కెన్ రీచ్ హైట్స్. Yeah, they should look at skill set based courses. Right. Don't worry about academics. You just manage, work on skills. So No. that's my advice for parents who think their kids are average. There's no So, average there. hashtag అనేది Average తీసేయాలి. తీసేస్తే better. At least parents అండం మానేస్తే better. ఫస్ట్ పిల్లల్ని నమ్మాలి, దాని తర్వాత ఆ బాండ్ అనేది క్రియేట్ చేయాలి. దట్ ఓకే వీఆర్ దేర్ విత్ యూ, Yeah. యూ ఫాలో యువర్ డ్రీమ్ And అన్నట్టు. don't reduce their aspiration. నీకు చూడు వస్తే వాళ్ళు ఎలా ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేయనొచ్చు. Look at what they do well in that. ఆ ఏరియాలో do best in it. They'll still do well. రైట్. Yeah. చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, సో ఏ బేసిస్ మీద స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటారు మీరు? ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ లేనికి ఒక కాలేజ్ ఉంది. అందరూ స్టేట్ టాపర్స్ అని రాస్తున్నారు, అందరూ 1, 2, 3 రాస్తున్నారు, అందరూ హై పర్సంటేజ్ రాస్తారు. వెరీ టఫ్. Yes. కానీ యాక్చువల్లీ ఇవన్నీ రాంగ్ బేసిస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ కాలేజ్. అంటే ఓవరో స్టూడెంట్కి 5 మార్క్స్ వస్తే మీ పిల్లలకి వస్తాయని రూలా. Yes. ప్లస్ బేసిక్ మ్యాథమెటిక్స్ అది తెలిస్తే బెటర్ అని చెప్తున్నా కదా. ఒక కాలేజ్కి 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, True. 100 ర్యాంకులు వచ్చిందంటే పర్సంటేజ్ ఎంత అది? ఇట్స్ 1%. కానీ అది చూపారు కదా. 1% కదా, మరి అది చెప్పరు కదా. చెప్పట్లేదు. సో కానీ అది ఏదో అట్లా నేను చెప్తా కదండి. సిఏ అంటారు, సిఏ ఫౌండేషన్ 50% పాస్ అవుతారు. సిఏ పాస్ పర్సెంటేజ్, సిఏ పబ్లిష్ చేసే డేటా 5% కూడా ఉండదు. మరి మీరు అలాంటి ఆస్పిరేషన్ ఎందుకు? సో ఇది ఓకే యాజ్ ఎ డేటా, నో ప్రాబ్లం, నథింగ్ రాంగ్ విత్ ఇట్. ప్రీవియస్ హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ ది మోస్ట్ ఇంపార్టెంట్. విజిబుల్ ఏముందండి, బిల్డింగ్ కనబడుతుంది, కానీ అది కూడా లిటిల్ బిట్ అట్లీస్ట్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్ ఉందా? మేనేజ్మెంట్ కనబడుతుంది, వాళ్ళతో చేంజ్ అవ్వరు కదా, ఓనర్లతో పారిపోవడానికి ఛాన్స్ లేదు. వాళ్ళకి ఏమైనా మేనేజ్మెంట్, హౌ ఆర్ దే ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాలేజ్? అంటే ఇప్పుడు మధ్య చాలా మంది చూస్తున్నారు, ఇట్లా బోర్డు పెట్టి ఫోటో తీసి వాళ్ళు ఎప్పుడు కాలేజీలో కనబడరు, వాళ్ళు రారు, వాళ్ళ పేరు పైన రన్ చేస్తారు. దట్ ఈస్ మేనేజ్మెంట్. అండ్ ఆర్ దే ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాలేజ్? ఇన్ వాట్ వే ఆర్ దే ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాలేజ్? రెండోది టీచర్స్, ఆఫ్ కోర్స్ దే ఆర్ విజిబుల్, డీసెంట్లీ ఎక్స్పీరియన్స్డ్. ఫీజ్ షుడ్ బి ద లాస్ట్ క్రైటీరియా. ఓకే, కొంతమంది ఎకనామికల్లీ పూర్ ఉండొచ్చు, దట్ ఈస్ అండర్స్టాండబుల్, కానీ దాని బేస్ పైన మిగతా చూడకూడదు. అసలు ఇట్స్ వెరీ స్టన్నింగ్ దట్ కొంతమంది వచ్చి కూరగాయల పేరు మొదలెడతారు. అంటే ఇదే మన సిటీలో నాకు అప్పుడప్పుడు మల్టిపుల్ సినిమాస్ నడుస్తుంటాయి. ఒక చోటేమో అసలు ప్రీమియం ఫీజులు ఇచ్చి ట్యూషన్ కూడా పెట్టిస్తారు, ఒక చోట మినిమం ఫీజు కూడా పే చేయడానికి బేరాలు మొదలెడతారు. ఇది ఎడ్యుకేషన్ అండి. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. నా ప్రకారం అయితే లైఫ్లో ఫార్చ్యూన్స్ చేంజ్ చేయడానికి ఎప్పుడైనా ఎవరికైనా లాటరీ తగలచ్చు, కానీ దాని ఛాన్సెస్ తక్కువ. ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ డెఫినెట్ వే ఆఫ్ uplifting from poverty or doing well. So the minimum investment which anyone has to do, and like any business, it's like one time investment. But Tommy Hilfiger shirt konnar anukondi versus some X brand which is cheaper. Why are you spending? Because both have difference in terms of quality, fabric, everything. College also is the similar one. Of course, don't pay exorbitant prices. Then at least look at who is the faculty there, what is the minimum infrastructure, who is the management, curriculum lo eటువంటి చేంజెస్ ఉన్నాయి, ఏమైనా ఇంటిగ్రేషన్ ఉందా కోచింగ్. ఆఫ్ కోర్స్ పాత రిజల్ట్స్ టు సమ్ ఎక్స్టెంట్. అలా అని చెప్పేసి ఇప్పుడు సింపుల్గా మా కాలేజ్ ఉందనుకోండి, 20 మంది రాస్తే ఒక 5 మంది సీట్ వస్తుంది. ఇప్పుడు అది గ్రేట్ సక్సెస్ అంటే మీ ఇంటర్ప్రిటేషన్ పైన. కానీ 1, 2, 3 రాసేసరికి మా వాళ్ళకి యూపీఎస్సీ అండి సింపుల్. ఇండియాలో టోటల్ ఎవ్రీ ఇయర్ ఇంటేక్ 700. ఈ మధ్యన ఏదో సినిమా కూడా వచ్చింది 12th ఫెయిల్ అని. ఎన్ని అటెంప్ట్స్ చేసిందో అతను, అంటే వాట్ సాక్రిఫైస్ దట్ పర్సన్, అంటే 1 in a million అలాంటి వాళ్ళు. ఇవాళ ఒక సర్టన్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్లో 2.5 to 3.5 లక్షలు ఫీజులు కట్టి 6 నెలల కోచింగ్ అటెండ్ అయ్యి ఊళ్ళ నుంచి చిన్న హాస్టల్లో ఉండి యూపీఎస్సీ రాసే వాళ్ళు ఉన్నారు. ఎన్నో లక్షల మంది. మీరు పేపర్లో చూస్తే ఫ్రంట్ పేజ్ యాడ్లు కూడా వస్తాయి. 700 సీట్లకి 14 లక్షల మంది రాస్తున్నారంటే
అంటే ఏ అది రకమైన ప్రాబిలిటీ అనాలిసిస్ అనేది తెలుసు, మీరు ఆ డేటా నాట్ ఈవెన్ చూసినప్పుడు. ప్రాక్టికల్ కదా అది. సో లుక్ ఎట్ దిస్ 3 థింగ్స్ అండ్ సీ ఎనీ అడిషనల్ థింగ్స్, లైఫ్ స్కిల్స్ ఏం నేర్పిస్తున్నారా, రిగర్ ఉందా కోర్స్లో, మళ్ళీ ఈజీ కోర్స్ కదా. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి లైఫ్ స్టైల్స్ కాలేజెస్, అవి క్యాంటీన్ బాగుంటుంది, కాలేజ్ టైమింగ్స్ తక్కువ ఉంటాయి, ప్రెషరే ఉండదు. అది హై ఇండియాలో వర్కౌట్ అవుతుంది, వేరే హై కాంపిటేటివ్ వరల్డ్. రైట్. కోర్స్లో రిగర్ ఉండాలి, అసెస్మెంట్స్ ఉండాలి, అట్లానే స్ట్రెస్ ఫ్రీ కూడా ఉండాలి, కొంచెం స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్స్. దిస్ ఈస్ ద మినిమం అనాలిసిస్ దే కెన్ డూ వెన్ దే సెలెక్ట్ ఎ కాలేజ్. వావ్, లవ్లీ. మీతో మాట్లాడి చాలా బాగా అనిపించింది. అంటే స్టడీస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనేది మీతో మాట్లాడిన తర్వాత ఒక కెరీర్ కౌన్సిలర్గా మీరు ఇంత చక్కగా ఇది చేశారంటే, నేను చదువుకునే టైంలో మీరు కౌన్సిలర్గా ఉండుంటే నేను కూడా ఏదో చేసేసేదాన్ని అన్నట్టు ఇప్పుడు కూడా చేయొచ్చండి. సీరియస్లీ స్టూడెంట్స్ మాత్రం ఈ వీడియో చూస్తే మాత్రం దిస్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్ యాజ్ పర్ మై నాలెడ్జ్. చాలా చక్కగా చెప్పారు. దట్ వాస్ ప్లెజర్ హ్యావింగ్ యూ ఆన్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.